మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతా కుమారి గారు గొల్లమామ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. పితామహ అయినటువంటి బ్రహ్మర్షి ఆసుపత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఎంతో మంది గురువులు, మహాతారు బాబాజీ, షేత్ మాస్టర్, రూప్షాంగ్ రాంప, అలాగే ఈరోజు మనకి నక్షత్ర మిత్రులు బార్బరా మార్సిన్యాక్ ఆవిడ ద్వారా మనకి అద్భుతమైన ఆ నక్షత్ర వాసుల యొక్క జ్ఞానాన్ని మనకి అందించారు. దాన్ని కులంకుశంగా మనము తెలుసుకుందామండి. మీకోసం అనే ఛానల్ వారు మనకి అందిస్తున్న సతీష్ కుమార్ గారి దంపతులు అద్భుతంగా ఈ జూమ్ సెక్షన్ నడిపిస్తున్నారు. ఎంతో మంది నుంచి ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందివ్వడానికి వారు సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆధ్యాత్మికత చెందిన గొప్ప చైతన్య శక్తి కలిగిన మరి ఆ మేడంకు కూడా ఒకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీమతి బార్బరా మార్సిన్యాక్. ఉత్తర కరోలైనా వాసి ప్రఖ్యాతిగాంచిన ఓ మీడియం 1988వ సంవత్సరంలో ఆమె గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరాన్ని తన ఈజిప్ట్ ప్రయాణం తర్వాత దర్శించి అక్కడ అనేక అనుభవాలను పొందింది. గ్రహాంతరవాసుల సందేశాలను అందుకుంది. బలీయమైన అంతఃప్రాణంతో ఆమె ప్రాచీన దేవాలయాలను, నైలు నది తీరం వెంట ఏథెన్స్లో, డెల్ఫీలలో దర్శించింది. అప్పటి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పెరు, మెక్సికో, ఈజిప్ట్, గ్రీస్, బాలి, ఆస్ట్రేలియాల్లోని అనేక శక్తి క్షేత్రాలను దర్శించింది. ఆమె ప్రయాణ కార్యక్రమాలను, శిక్షణా తరగతులను కూడా నిర్వర్తించడం ప్రారంభించింది. ఈ క్షేత్రాలు బలీయమైన శక్తి కేంద్రాలు అని ఆమె గ్రహించింది. ఉన్నత మానసిక స్థితికి చేర్చే రహస్యాలకు ఆ క్షేత్రాలు నిలయాలని గుర్తించింది. భూమి మీద చరిత్ర పునరావృతం ఈ జ్ఞానం వల్లే జరుగుతుందని ఆమె అర్థం చేసుకుంది. ప్లేడియన్లతో తన సహచర్యం ఎంతో విలువైన సౌభాగ్యమని ఆమె అంటుంది. బాలీలో బందీనైపోయాను. ఆవిడ బాలి వెళ్ళిన తర్వాత ఆవిడికి వీసా రాలేదంట. డార్విన్కి వెళ్ళడానికి ఆస్ట్రేలియన్ వీసా ఉండి తీరాలన్న నియమాన్ని గురించి ఏ ప్రచారము లేకపోవడమే అందుకు కారణము. పాస్పోర్ట్, విమానం టికెట్లు రెండూ ఉన్నా వీసా లేదన్న నన్ను బాలీలోనే ఆపేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి తగిన ఉపాయం కోసం ఆలోచనలు చేశాను. ఓ గట్టి సంకల్పంతో. ఆవిడ ఎప్పుడూ సంకల్పంతో తను ఏ పని కావాలన్నా సంకల్ప శక్తితో నెరవేర్చుకుంటూ ఉండేదట. ఇంకా ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చునని నాకు బాగా తెలుసు, ఎందుకంటే సంకల్ప శక్తి ఉందని. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో గత 4 ఏళ్ల నుంచి నా సంకల్ప శక్తిని ఎన్నోసార్లు వినియోగించుకుని నా వ్యవహారాలను ఎన్నిటినో చక్కబెట్టుకోగలిగాను. వీసా కోసం సిడ్నీలోని రాయబార కార్యాలయానికి టెలిక్స్ పంపించి సమాధానం కోసం ఓ గంట నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నాను. వారం రోజుల క్రితం ఉత్తర కరోలైనా నుంచి బయలుదేరి హవాయిలో పర్యటన కోసం కొంత సమయాన్ని వెచ్చించి గత 3 రోజుల నుంచి బాలీలో చిక్కుబడిపోయి ఉన్నాను. 2 నెలల పాటు ప్లేడియన్ల బోధనలను గురించిన ఉపన్యాసాలు కార్యక్రమం నా ప్రణాళికలో ఉంది. ఎందుకో ఉన్నట్టుండి నాకు అనిపించింది, ఈసారి ఎంత సంకల్ప శక్తిని ఉపయోగించినా ఫలితం ఏమీ ఉండదని, నేను ఇక్కడే ఉండిపోక తప్పదని ఆవిడికి మనసులో అనిపిస్తుందట. ఎంత సంకల్పం పెట్టినా తనకి ప్రయాణానికి సానుకూలత జరగట్లేదు. ఇక 11 గంటలైంది. విమానం బయలుదేరే సమయం వచ్చేసింది.
అప్పుడు నాకు సమాచారం అందింది. మంగళవారం నాడు నన్ను ఆస్ట్రేలియన్ రాయబారి కార్యాలయానికి రమ్మని, ఈరోజు శనివారం, ఆది సోమవారాలు సెలవు దినాలు అని ఆవిడకి ఒక పిలుపు వచ్చిందంట. ఆస్ట్రేలియన్ రాయబారి కార్యాలయం నుంచి. ఎందుకంటే శని, ఆదివారం, సోమ 3 రోజులు కూడా సెలవు దినాలు. అందుకని మంగళవారం కలమని. ఇంకా అంతటితో నా ప్రయాణ యత్నాలన్నిటినీ వదిలిపెట్టేసి సామానంతా తీసుకుని హోటల్ గదికి తిరిగి వెళ్ళిపోయాయి. బాలీలోనే నాకు ఏదో మేలు జరుగుతుందని విశ్వసించి విశ్రాంతి కోసం ఉద్యమించాను. ఆవిడ ఏదో నాకు జరుగుతుంది బాలీలో, ఏదీ కారణం లేకుండా నాకు ఈ ప్రయాణము ఆటంకం రావడానికి కారణం ఏదో ఉంది అని మనసులోంచి అనిపిస్తుందట. మరుసటి రోజు ఉదయాన నాకు గుర్తొచ్చింది, పుస్తకానికి ఉపోద్ఘాతాన్ని వ్రాసి ఇస్తానని నేను చేసిన వాగ్దానం. ఆ పని పూర్తయితే తప్ప డార్విన్కు నేను వెళ్ళగలగడం అసంభవమని కూడా నాకు అప్పుడే అర్థమైంది. ఈ బలీయమైన నిర్బంధం ఈ ఉపోద్ఘాత రచన కోసమే సృష్టించబడిందని నాకు అర్థమైంది. ఆవిడ ఈ పుస్తకానికి, ఈ నక్షత్రమిత్రుల పుస్తకం యొక్క ఉపోద్ఘాతం రాయాలని ఈవిడికి బాధ్యతను అప్పచెప్పారు. కానీ ఆ విషయం ఈవిడ మర్చిపోయింది. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి దాన్ని ఎలాగన్నా పూర్తి చేయాలని. ఆవిడ అలా కూర్చుంటూ ఆలోచన చేస్తుంటే ఆవిడ బాల్యం గుర్తొచ్చిందంట. నా బాల్యం అందరికంటే విభిన్నంగా గడిచింది. నాకో పిచ్చి అన్నయ్య ఉండేవాడు. వాడితో సహజీవనం మాకెన్నో పాఠాలను నేర్పించింది. ఇటీవలే నన్ను పేడియన్లు అంటే నక్షత్రమిత్రులు ప్రభావితురాలని చేశారు. వారి ద్వారా లభించిన ప్రేరణతో నేను మా కుటుంబపు ఫోటో ఆల్బమ్ని తిరిగేశాను. అప్పుడు నాకు అర్థమైంది, మా పిచ్చన్నయ్య డొనాల్డ్ నుంచి ప్రచురిస్తున్న అమూల్యమైన దివ్య ప్రేమ తరంగాల గురించి నా ఆత్మ అధ్యయనానికి మరో స్ఫూర్తి సంధించింది. మా అమ్మమ్మ బాంసీ, పాలిష్ భాషలో ఆమె పేరుకు అర్థం తార అని. ఈ భూమిని గౌరవించడాన్ని నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పెద్దయ్యాక ప్లేడియన్ తారలతో నా అనుబంధాన్ని గ్రహించగలిగాను. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మం అంటే ఇష్టం. నా వాస్తవాన్ని ఎన్నో విధాలుగా అర్థం చేసుకుని వీలు ఉంటుందన్న విషయం నా అవగాహనలోకి వచ్చింది. 1970 తర్వాత చివరి సంవత్సరంలో నేను సేత్ మెటీరియల్ను పరిశోధించాను. 1987 వేసవ స్మృతి సమ్మేళనం 7 నెలల తర్వాత మార్చి 1988లో బాల్య స్మృతుల్ని బలీయంగా నాలో రేగాయి. గుర్తుపట్టని ఎగిరే సాసర్ల గురించి, గ్రహాంతర జీవులు, భూమి మీద మనుషుల్ని ఎత్తుకుపోయే విషయాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్న సమయంలో, అంతకుముందు 1980 తర్వాత తొలి సంవత్సరంలో అర్ధరాత్రి వేళ నాకు నా పడక గదిలో ముదురు నీలం రంగుతో ఉన్న గ్రహాంతరవాసులతో హఠాత్తుగా పరిచయం ఏర్పడింది. అప్పుడు విపరీతంగా భయపడిపోయాను. ఇప్పుడు ఆ విషయం అత్యంత స్పష్టంగా నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. నా శరీరంలోని ప్రతి అణువుకు ఆ ముగ్గురు గ్రహాంతర జీవులే అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఏథెన్స్లో మే 18, 1988లో ప్లేడియన్లతో నా సహచర్యం ప్రారంభమైంది. ఈజిప్టులో, గ్రీసులో నాలాగే పరిశోధనలు చేస్తున్న వారితో నేను కలిసి తిరుగుతున్నాను. గ్రేట్ పిరమిడ్ని దర్శించి చిన్నపిల్లగా పులకించిపోయాను. మా పయనం ఆక్రోపాలిస్ డెల్ఫిన్లతో ముగిసింది. నా సహాధ్యాయులందరికీ వీడ్కోలు చెప్పి నా గదికి తిరిగి వెళ్ళిన నాకు బలీయమైన ఓ ప్రేరణ లభించింది. గ్రహాంతరవాసులతో మాట్లాడే ప్రయత్నాన్ని ప్రోత్సహించే ప్రేరణ అది. నిశ్శబ్దంగా గదిలో ఓ చోట కూర్చుని గ్రేట్ పిరమిడ్లోని కింగ్ ఛాంబర్ మీదకు ఉన్నట్లు ఊహించుకోమని అందిన ప్రేరణ అది. అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే ఆవిడ మనసులోంచి ఒక ప్రేరణ వచ్చిందట. ఒక గ్రేట్ పిరమిడ్ను ఊహించుకుని ఆ కింగ్ ఛాంబర్ మీద కూర్చుని ధ్యానం చేయమని.
ఇంకా వెన్నెముకను నింటారుగా ఉంచుకుని కూర్చున్నాను. నా మనసు కించాంబరి మీద లగ్నమైంది. అక్కడ ఊహించుకుని మాత్రమే కూర్చున్నారు ఆవిడ. నా చెవుల్లో ఓంకారం వినిపిస్తుంది. గ్రహాంతరవాసుల్లో సంభాషించాలని నేను సంకల్పించాను. నెమ్మదిగా నా నుండి గుసగుసల్లాగా బయలుపడి నా కంఠస్వరం ఎంతో విభిన్నంగా నాకే వినిపించింది. నా మనసు యొక్క మరో భాగం దేనినే నమ్మని భాగం నా అనుభవాన్ని శంకించి ప్రశ్నించడం ప్రారంభించింది. ఒక మల్ ఒక పక్క మళ్ళీ తనకి అపనమ్మకం. నా మనసే నన్ను మాట్లాడుతుందేమో అని ఆ నిశ్శబ్దంలో ఒక గుసగుసల సౌండు వినబడుతుందట. నా మొదటి ప్రయత్నానికి నేను ఎంతో ధైర్యంతో, ఎంతో తీవ్ర కృషి చేసి నన్ను నేను స్థిమితపరుచుకోవాల్సి వచ్చింది. నాకు ఏమాత్రం తెలియని ఎవరినో ప్రశ్నించి సమాధానాల కోసం ఎదురు చూసి సంభాషణ కొనసాగించే ప్రయత్నాన్నే చేశాను. తన దగ్గర ఎవరో ఉన్నారనే భావన కలిగింది. అక్కడ ఉన్నారనే భావించుకుంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారట. ఓ అరగంట తర్వాత నాతో మాట్లాడుతున్నది ప్లేడియన్స్ అని తెలుసుకున్నాను. వాళ్ళతో ఓ గంట సేపు మాట్లాడి ఉంటాను. నాలో ఎంతో ప్రశాంతతను, వివేకాన్ని వాళ్ళు నింపి వెళ్ళారు. నా అనుభవం కళా నిజమా అన్న సంశయం నాలో రేగింది. ప్లేడియన్ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నాకు సలహా ఇచ్చారు. ప్లేడియన్లు సూర్యకేంద్రము వృషభ రాశిలో 27 డిగ్రీల 52 నిమిషాల చోటులో ఉంది. కృత్తికా నక్షత్రంగా కీర్తించబడే ఆ తారా సమూహం అద్భుతంగా ఉంటుంది. నిర్ణీత సమయాల్లో ప్లేడియన్లు నా శరీరాన్ని, నా వాక్కును వినియోగించుకునేందుకు సమ్మతించారు. అయితే అందుకోసం ఓ షరతు విధించారు. కార్యాచరణ అంతా వాళ్లే చేయాలని, నా సమయం ఏమాత్రమూ వృధా కాకూడదనే నేను అలా సంకల్పించాను. 2 ఏళ్లలో మా మధ్య బలీయమైన ఓ అనుబంధం ఏర్పడింది. నా శరీరంలో స్వస్థత ఏర్పడింది. ప్లేడియన్లు ప్రేమ ప్రకంపనం నన్ను ఆవరించింది. నా భావక శరీరానికి ఎంతో విలువను ఆపాదించింది. నేను వారికి లొంగిపోయాను. ప్లేడియన్లు నాకు గురువులు, స్నేహితులు అయ్యారు. ఏ వేదనను అనుమతించిన నా స్వభావంతో ప్లేడియన్లకు సహకరించడం వల్ల, నా ప్రమేయాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం వల్ల ప్లేడియన్లు వారి పద్ధతిలో ఓ నవ్య జీవితాన్ని నాలో సృష్టించారు. ఎన్నో కొత్త పరిచయాలు, నూతన అవకాశాలు నాకు లభించాయి. ఎన్నో శక్తులు సమీకృతాలు నా ద్వారా సంభవించాయి. ప్లేడియన్లు బోధనలను నేను భౌతికంగా, సశరీరంగా అనుభవించాల్సిన బాధ్యత నాకు ఏర్పడింది. ఇప్పుడు నాలో నేను భూవాసి, నన్ను భావం కన్నా నేను గ్రహాంతరవాసి, నన్న భావమే స్థిరంగా ఉంది. ఆవిడ ఈ ఈ స్వశరీరం కన్నా కూడా ఆవిడ మనస వాచ కర్మణ భావన అన్నీ కూడా నేను ఒక గ్రహాంతర వాసననే భావంతోటే ఆవిడ ఉన్నారట. బహుముఖ పరిధుల వాస్తవాల్లో ఆత్మస్థితి సామర్థ్యం నాకు లభించాయి. మిగతా మనుషులందరూ ఈ భూమి మీద భ్రమలతో ఇంకా ఎలా కొనసాగుతున్నారో ననే ఆశ్చర్యం నాలో ఎప్పుడూ రేగుతూనే ఉంటుంది. ఓ మహోన్నతమైన అవకాశం నాకు లభ్యమైనందుకు, ఓ సృజనాత్మకత నాలో ప్రభవించినందుకు నేను కృతజ్ఞతుణ్ణి. అత్యంత విలువైన కానుక నాకు లభించింది. ఇక మేము ప్లేడియన్లం. ప్లేడియన్స్ నుంచి వచ్చిన సామూహిక శక్తులం. ఓ సుదీర్ఘ చరిత్ర మాది. మా పూర్వీకులు సంపూర్ణత్వాన్ని సాధించుకున్న మరో విశ్వం నుంచి వచ్చారు. మీరు పూర్ణత్వాన్ని పొందబోతున్న గ్రహం మీద ఉన్నారు. మేమిప్పుడు మీకు సహాయం చేయడానికి వచ్చాం. సంపూర్ణత్వాన్ని సమీపిస్తున్న మీకు ఈ బృహత్ కార్యంలో చేతోడు ఓదోడుగా ఉండడమే ఆ సహాయం. ఇక కాలాంతర దూతలతో ఆవిడ పొందిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ప్లేడియన్స్ చెప్తున్నారట, ఈ భూమి అనే పాఠశాలలో మీరు పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు. మీ పూర్వీకులందరూ కూడా మాతో కలిసే జీవించారు. ఇప్పుడు భూమి మీద ఎంతో మంది మా పూర్వీకులు ఉన్నారు, కాంతి శరీరధారులుగా అని ప్లేడియన్స్ చెప్తున్నారట.
ఎంతో ప్రాముఖ్యత ఉన్న శుభఘడియ ఇది. ఈ భూమి మీద సంభవించబోతున్న మార్పు యావత్ విశ్వానికి శుభ పరిణామం. మిమ్మల్ని మీరు తెలుసుకోగలగడమే సంపూర్ణతలో తొలి అంశం. అలా మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాతే ఈ మహాయజ్ఞ ప్రయోగంలో మీరు ముందుకు పోగలుగుతారు. మన పూర్వీకులు మన విశ్వ పరిపూర్ణత తర్వాత సర్వ విశ్వాలకు అదే మూలకర్త అని, ప్రథమ హేతువని, లేక కాలంలో పయనిస్తున్న సృష్టికర్త అదేనని తెలుసుకున్నారు. సృజనాత్మకతే సృష్టికి మూలం అనే సత్య సారాన్ని గ్రహించగలిగిన సంపూర్ణ విశ్వం నుంచే వారు వచ్చారు. ఈ రహస్య సారాన్ని తెలుసుకోవడం వల్లనే మేమే సృష్టికర్తలమని మేము తెలుసుకోగలిగాం. పరిపూర్ణలకు 2 అవకాశాలు ఇవ్వబడ్డాయి. మొదటి అవకాశము సృష్టికర్తతో విలీనం అయిపోవడం, అంటే భ్రమణంలోనే సృష్టి ప్రకంపాలులోనే కొనసాగడం. రెండవ అవకాశం తన ఉనికిలోనే అలాగే ముందుకు సాగడం. ఇక సంపూర్ణతను సాధించుకున్న మన పూర్వీకులు ప్రాథమిక సృష్టికర్త ప్రకంపనాల్లోనే ఉండిపోక మన దగ్గరకు దూతలుగా రావడాన్ని ఎంచుకున్నారు. అతి సమీప భవిష్యత్తులోని అందరూ కూడా సంపూర్ణతను అందుకోగలరు అని వాళ్ళు తెలుసుకున్నారు. కనుక అత్యంత సంక్లిష్టమైన సృష్టికర్తను మీరు సమీపించే తరుణం ఆసన్నం కాగానే మా నక్షత్ర సముదాయం నుంచి సహాయం మీకు అందుతుంది. భూమి మీద జీవ నిర్మాతలలో మా పూర్వీకులు కూడా ఉన్నారు. మా పూర్వీకులే మీ పూర్వీకులు కూడా. వాస్తవానికి ఇప్పుడు మీరు గతంలోని మా కుటుంబీకులే. మన పూర్వీకులు మన జన్మ పరిజ్ఞానాన్ని, DNA సాంకేతికతను భూ జీవిత నిర్మాతలకు అందించారు. ఈ జన్యువులో ఉన్న పరిణామ ప్రణాళికే మీ జన్యువులోకి చేర్చబడి అందులోని ఓ అంతర్భాగంగా నిర్మించబడింది. మనమందరము కూడా మన పూర్వంలోనే కలిసి ఉన్నాము. ఇప్పుడు భూమి మీద కూడా ఉన్నారు. కానీ మీ నిజతత్వాన్ని మర్చిపోయారు మీరందరూ కూడా. అది గుర్తు చేయడానికి మేము వచ్చామని చెప్తున్నారు ప్లేడియన్స్. మేము మీ భవిష్యత్ కాలం నుంచి మీ వర్తమానంలోకి పయనించి వచ్చాము. మీరు కాలాన్ని 3 పరిధుల ఆవరణ ఉన్న ఓ వాస్తవం. 3 పరిధులున్న ఆవరణలో మాత్రమే మీరు జీవిస్తున్నారు. అపార్థం చేసుకున్నారు. దాన్ని మీరు నిమిషాలలో, డిగ్రీలలో కొలుస్తున్నామని నమ్ముతూ ఉన్నారు. కానీ కాలం మీరు ఊహిస్తున్న దానికంటే ఎంతో విస్తృతమైంది. వాస్తవంలో కాల సమాచారాన్ని సంకేతాలుగా మార్చుకుంటూ దానితోనే ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అది స్వయంగా సాగుతూ గందరగోళంగా విరూపం చెందుతూ మెలితిరుగుతూ ఇతర వాస్తవాల్లోకి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేవలం ఓ దీర్ఘ వృత్తాకార కాలం మెలుకులో మీరు సంసరించి అది ఓ ఘనపదార్థం కాదు అని, ఓ వాస్తవం కూడా కాదనే విషయంతో పాటు మరెన్నో యథార్థాలను కూడా దర్శించవచ్చు. నిజానికి వాస్తవాలన్నీ ఖచ్చితాలు కానే కావు. అందువల్ల భవిష్యత్తు అనేది ముందుగానే శాసించబడి ఉండదు. నిజానికి భవిష్యత్తు అన్నది అసంఖ్యాక సంభావ్యతల అవకాశం మాత్రమే. ఈ సమయం మాకు సందర్భోచితంగా అనిపిస్తున్నందువల్ల ఈ భూమిపై మరింత సానుకూలమైన సంభావ్యతను ప్రవేశపెడుతున్నాం. మీ భూమి మీదకి మా కాంతిని ప్రసరింపజేయాలని ఊళ్ళూరుతున్నాం. ఈ భూమిని ఓ అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయం. వాళ్ళందరూ కూడా భూమి మీదకి ఎంతో కాంతిని ప్రసరించడానికి సమాహితమై ఉన్నారట. ఆ కాంతిని మనం అందుకోవాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. కాలంలోంచి వెనక్కి పయనించి మీ ప్రస్తుతంలో మేము నాటుతూ ఉన్న ఈ విత్తనం మా ఆకాంక్షను సంభవం చేస్తుంది. ఈ యత్నం మీ భూమిని, మీ భవిష్యత్తును, మా వర్తమానాన్ని, యావత్ విశ్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదో చంచలనైన వార్త. పరిణామక్రమం తీర్చిదిద్దబడుతున్న ఈ శుభ సమయంలో మీరు జీవించి ఉండడం ఓ మహత్తరమైన అవకాశం. ఎంతో అదృష్టవంతులు మీరు. ఈ భూమి మీద ఇప్పుడు కాంతి శరీరాలుగా మారడానికి
అద్భుతమైన సమయము. ఈ సమయంలో ఈ భూమి మీద మీరు జీవించి ఉండడం మహాభాగ్యం. ఈ మహాయజ్ఞంలో మీకు తోడ్పడటానికి విశ్వం నలుమూలల నుంచి ఎన్నో శక్తులు భూమిపై కేంద్రీకృతం అవుతున్నాయి. రోదసీలో మీ భూమి చుట్టూ ఎన్నో రోదసీ నౌకలు నిలిచి విశ్వశక్తిని అన్ని వైపుల నుంచి మీ భూమిపైకి గుప్పిస్తున్నాయి. ఎంతో విలువైన కాంతి కిరణాలు అనేక నక్షత్రాల సూర్య కుటుంబాల నుండి భూమి మీదకి ప్రసరింపబడుతూ ఉన్నాయి. కాంతి అంటే ప్రజ్ఞాన సమాచారం. మీపైకి ప్రసరింపబడుతున్న ఆ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి మీ శరీరము సమాయత్తమై దాన్ని స్వీకరించి మీలో నింపుకుని సరువులపై పునఃప్రసారం చేయగలగాలి. మీలో ఎంతో మందికి దూర శ్రవణ దూర ప్రసార టెలిపతి యంత్రాంగం మీ మీ శరీరాల్లో నిర్మితమవుతుంది. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు మాత్రమే ఈ శక్తులన్నీ కూడా వశం చేసుకోగలుగుతారు. దూరశ్రవణం, దూర ప్రచారాలు అంటే టెలిపతి ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే. అవే మనకు అందించారు మన పత్రి గారు. ధ్యానం చేయండి ముందు. ధ్యానం చేస్తే మన అంతర్గతంగా ఉన్న ఎన్నో శక్తులు మనకు అందుతూ ఉంటాయి. అవన్నీ అనుభవం పొందినప్పుడు మాత్రమే మీకు కాంతి, లోకాల నుంచి కాంతి ప్రసరింపబడుతుంది. అవన్నీ మీరు అందుకోగలుగుతారు. ఇక రోదసీ నౌకలతో అది అనుబంధింపబడి సంకల్ప మాత్రాన ఎంతో పరిజ్ఞానం మీకు లభ్యమవుతుంది. మీకు సంకల్ప శక్తి కూడా వస్తుంది. ఆ సంకల్ప మాత్రాన అనుకున్న మాత్రానే మనం అన్నీ అందుకోగలుగుతాము, లభ్యమవుతాయని చెప్తున్నారు. ఇక పరిపూర్ణ చైతన్యము సంప్రాప్తించే పద్ధతి ఇదే. అలాగే మీరు పరిపూర్ణులవుతారు. నేను పరిపూర్ణుడిగా ఎలా తయారవ్వాలి అనే దిగులు మీకు అక్కరలేదు. మీరు స్వయంగా ప్రాజ్ఞులే. కేవలం ఈ విషయాన్ని మీరు స్మృతిలోకి తెచ్చుకుంటే చాలు. మీరు స్వయంగా ప్రాజ్ఞులే, ప్రజ్ఞ కలవారే, కానీ అవన్నీ మర్చిపోయారు. మర్చిపోయాన్ని దిగులు పడక్కర్లేదు. మేము గుర్తు చేయడానికే వచ్చామని చెప్తున్నారు. జ్ఞప్తి చేసుకుంటే చాలు. జ్ఞానస్ఫురతి మేళవించే శుభతరుణంలో భూమిని ఆవరించి ఉన్న మాయా తెరలు తొలగిపోయి ప్రజ్ఞానం మీలోకి ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యం పెరిగే కొద్దీ మరింత పరిజ్ఞానం మీకు అందుతుంది. మరి ఈ పరిజ్ఞానం మనం అందుకోవాలి అని అంటే ఈ మాయా తెరలన్నీ తొలగిపోవాలి మనలో. ఈ మాయా పొరలన్నీ తొలగాలి అని అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అవన్నీ తొలగాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. అతి తక్కువ సమయంలో అతివేగంగా మీరు ఎదుగుతారు. 10 సంవత్సరాలలో ఒక శతాబ్దపు కఠోర పరిశ్రమంతో సంపాదించగల జ్ఞానాన్ని అతి సులువుగా ఆకలింపు చేసుకోగలుగుతారు. 10 సంవత్సరాల్లో సాధించేది ఇప్పుడు ఈ సమయంలో ఈ భూమి మీదకి అన్ని శక్తులు కూడా ప్రచురింపబడుతున్నాయి కాంతితో సహా. మరి ఈ సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటే చాలా తక్కువ సమయంలోనే మీరు అందుకోగలుగుతారు అని చెప్తున్నారు. అప్పుడు మీరు ఎలా ఉంటారో, మీరు ఎవరో మీకే తెలుస్తుంది. మీలో ఎందరో రోదసీ నౌకల్లో గ్రహాంతర యానాలను చేస్తారు. మరి ధ్యానం చేస్తే గ్రహాంతర లోకాలన్నీ కూడా తిరిగి వస్తారని చెప్తున్నారు. కాంతి శకంలోకి ప్రవేశించి ఏనాడు మీరు ఊహించి ఉండని అద్భుత ప్రపంచాలను సందర్శిస్తారు. ఎన్నో జ్ఞాపకాలను మీలో నింపుకుంటారు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఎన్నో అనుభవాల ద్వారా మనము అనుభూతిని పొందుతూ ఉంటాము. ఓ మహా బలీయమైన ప్రవర్తనం సంభవించబోతుంది. 3 పరిధుల ఆవరణ ఉన్న జగత్తు సాంద్రత అనూహ్యంగా తగ్గిపోయి ఎక్కువ ఆవరణలు ఉన్న మల్టీ డైమెన్షనల్ అంటే ఇంకా ఉన్నతమైన డైమెన్షన్స్ లోకి మనము పయనిస్తాము. ఇప్పుడు 3 పరిధుల యొక్క జన్యు పరిధిలోనే మనం ఉన్నాము. ఈ 3 పరిధులు కూడా మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరక చక్రాల్లోనే ఆగిపోయింది. అక్కడి నుంచి మల్టీ డైమెన్స్ స్థితికి చేరుస్తాము అని చెప్తున్నారు. ఇంక భౌతిక తలం ఏర్పడుతుంది. మీ శరీరానికి ఇప్పుడున్నంత భౌతిక సాంద్రత ఉండదు. పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికే మీరు వచ్చారు కనుక అదే మీ జీవితంగా తయారవుతుంది. మీలో ఎంతో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఎన్నో వాస్తవాలలో ఏకకాలంలో మీరు జీవించగలుగుతారు.
మరి తక్కువ సమయంలోనే ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఈ భూమి మీద ఇప్పుడు మీరు ఈ చిన్న వయసులోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రపంచానికి బ్రహ్మాండానికి అందివ్వడానికి కంకణం కట్టుకున్నారు కుటుంబం అంతా. అంటే మనమందరం కూడా ఆ కాంతి లోకాల నుంచే వచ్చామండి విశ్వ కళ్యాణంలో పాల్గొనడానికి, విశ్వంతో అనుసంధానం అవడానికి. మీలో అంతర్లీనంగా ఉన్న సమాధానాలు ఉన్నాయి. బయట నుండి మీ మనసుకు వస్తున్న ప్రశ్నలకు సమాధానాలను మీలోంచే మీరు రాబట్టగలుగుతారు. మీలో ఎన్నో అంతర్లీనంగా సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామంట. అవన్నీ బయట మనకు దొరకవు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మీ లోపల నుంచే సమాధానాలన్నీ కూడా మీరే తెలుసుకోగలుగుతారు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా సమాధానాలన్నీ మీలోనే ఉన్నాయని పూర్తిగా విశ్వసించడం మాత్రమే. అన్ని సమాధానాలు మనలోనే దొరుకుతాయి అని అంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, అంతర ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ సమాధానాలు మనం పొందగలుగుతాము. ఈ సమయంలో మానవాళి ఉత్తమ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. మీ దివ్యత్వాన్ని గ్రహించడం కోసమే ఈ ఉత్తమ జ్ఞానం. యావత్ సృష్టితో, సృష్టికర్తతో స్వతసిద్ధంగా ఉన్న మీ అనుబంధాన్ని, అనుసంధానాన్ని గ్రహించడం కోసమే ఈ ఉత్తమ జ్ఞానం. ప్రతిదీ ఇంకో దానితో సంబంధింపబడి ఉంది, అందులో మీరు కూడా భాగమే అనేదే ఆ జ్ఞానం. ఆ జ్ఞానం మీరు పొందాలి అనంటే నిరంతరము ధ్యాన సాధనలో ఉండాలి. ఎంత ఎక్కువ సాధన చేస్తూ ఉంటామో అంత అద్భుతంగా ఈ అంతర్విజ్ఞానాన్ని మనం పొందుతాము. సృష్టిలోని అన్ని విశ్వాసాల్లోని సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఈ భూమి మీద కూడా అనంత కాలాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు జరిగేవి అనంతకాలం అంటే ఈ బ్రహ్మాండము పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని కాలాల్లోని కూడా జరుగుతూనే ఉంది. ప్లైడియన్మైన మా నుంచే కాక ఇతర అసంఖ్యాక నాగరికతల నుంచి కూడా మీకు ఎన్నో సార్లు సహాయం అందింది మీ పరిణామ క్రమంలో. మరి ఎంతో మంది మహానుభావులు వచ్చారు కదా ఈ భూమి మీదకి. ఎంతో మంది ద్వారా కూడా మనకి జ్ఞానం అందింది. కానీ ఆ జ్ఞానాన్ని పరిమితంగానే మనం తీసుకున్నాము. ఎంతో మంది వస్తూనే ఉన్నారు, ఆ జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. విభిన్న విశ్వ సంస్కృతులు, విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలు, విభిన్న స్వభావ వాంశాలు ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి ఈ భూమి మీద. మరి వచ్చారు కదా, ఎంతో మంది వచ్చారు. బుద్ధుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, జీసస్ వచ్చారు. ఎంతో మంది వచ్చారు ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి. ఇచ్చారు, వెళ్ళిపోయారు. వారు ఉన్నంత కాలము మనమేమీ పట్టించుకోలేదు. మీ అభివృద్ధి కోసమే ఎందరో మీ కర్మభూమి మీదకు వచ్చారు. మన అభివృద్ధి కోసమే వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని అందివ్వడానికి. ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగిందో వీళ్ళందరూ కూడా మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చారు మహాత్ములందరూ కూడా. కానీ అవేమీ మనం పట్టించుకోవట్లేదు. భూమిపై మీ చరిత్ర ఎన్నోసార్లు మారింది. మీ భూమి ఉపరితలాల్లో ఎన్నో ప్రవాహసనాలు జరిగాయి. ఎన్నోసార్లు మీకు సహాయం అందింది. విభిన్న విశ్వగ్రహాంతర వాసులు ఎందరో ఎన్నోసార్లు ఈ భూమి మీదకు వచ్చారు. మరి ఎన్నోసార్లు మహాత్ములు భూమి మీదకు వచ్చారు, గుర్తు చేశారు మీ యొక్క ఆత్మస్థితి గురించి. వాళ్ళనే మీరు దేవుళ్ళుగా చిత్రీకరించుకున్నారు. మీరు వాళ్ళని దేవుళ్ళని చేసేసారు. మీకు జ్ఞానం చెప్పడానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వారు చెప్పిన జ్ఞానాన్ని మీరు తీసుకోకుండా వాళ్ళని దేవుళ్ళు చేసేశారు. చిత్రించుకుని వాస్తవాలను వక్రీకరించుకున్నారు. చిన్నపిల్లలు తమకు సహాయం చేస్తున్న వారిని దేవుళ్ళుగా ఎలా భావిస్తారో అలాంటిదే ఈ మానవత మొత్తం మీద కూడా జరిగింది. మరి ఫస్ట్ నుంచి కూడా ఈ బ్రహ్మాండం పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు వచ్చి దైవత్వాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. కానీ మనం ఏం చేసాము? వాళ్ళు అందించిన జ్ఞానాన్ని వక్రంగా పెట్టేశాం. వాళ్ళకి విగ్రహాలు పెట్టి గుళ్ళు కట్టి దేవుళ్ళుగా మనము విరాజిల్లుతున్నాము వాళ్ళని పూజిస్తూ. నమ్మకానికి ఉన్న బలమే దానికి కారణం. నమ్మకం, వాళ్ళు దేవుళ్ళు అని నమ్మడమే దానికి కారణం. మీకు ఏది జరిగినా దేవుళ్ళే దాన్ని చేస్తున్నారని ఒక నమ్మక వ్యవస్థలోనే జీవిస్తున్నారు. ఈ 3 పరిధుల ఆవరణ ఉన్న విశ్వం మహాబలీయమైన సంభావాలకు పుట్టినిల్లు. అత్యంత సంక్లిష్ట అవరోధాలకు, అనంత విఘ్నాలకు, అనంత అవకాశాలు ఇక్కడే సహజంగా సాధ్యపడతాయి. ఈ ఆవరణ మహా సంఘర్షణకు ఆహ్వానం.
ఈ ఆవరణే ఓ మహా ప్రశ్న. అనంత పరిష్కారాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇన్ని నిర్బంధాల మధ్య మీరు సృజనాత్మకతను స్వీకరించి సృష్టి చేస్తూ మీరు సృష్టిలో ఓ భాగమేనని సృష్టికర్త మీ ప్రయత్నాల ద్వారానే నేర్చుకుంటున్నాడని గ్రహిస్తారు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే అండి. క్లోజ్ చేసుకుందాం. మనము 3 పరిధులు ఉన్న ఆవరణలో పనిచేస్తూ మన యొక్క దైవీ స్థితిని మర్చిపోయాం. మీరు అత్యంత మహిమాన్వితులు. దివ్య జ్యోతి అంశాలే మీరు. ఈ కాంతి కుటుంబంలోని మనుషులే మీరు. జగత్తే గత మార్చడానికే, ప్రవర్తించడానికే, ఓ శుభ పరిణామాన్ని సంభవం చేయడానికే మీరు జన్మించారు. ఈ పరిణామ మహాద్వారానికి ప్రేమే తాళం చెవి. ప్రేమే సృష్టికి మూలం. ప్రేమ వల్లే అన్ని సంభవాలు సంభవిస్తాయి. మీకు అందుతున్న కాంతి కిరణాలలో పరిజ్ఞానమే, సృజనాత్మకతే నిండి ఉంది. ఈ అజ్ఞానాంధకారపు ఆవరణ మొత్తము ప్రేమ, జ్ఞాన జ్యోతులతో వెలిగితేనే మా వర్తమానం, మీ భవిష్యత్తు బాగుంటుంది. మరి వర్తమానంలో ఇప్పుడున్నారు ప్లేడియన్స్ అందరూ కూడా మనకి మర్చిపోయిన మన దైవత్వాన్ని గుర్తు చేయడానికి భూమి మీద ఉన్నారు. ఇప్పుడు మనం మొట్టమొదటి మనము పొందేది, నేర్చుకునేది ఏమిటంటే ప్రేమ, జ్ఞానం. ఎప్పుడైతే ఈ ప్రేమ, జ్ఞానము జ్యోతులతో వెలిగితేనే వారు వర్తమానంలో చెప్పింది మన భవిష్యత్తుకి పూలబాట అవుతుందట. ఈ జ్ఞాన జ్యోతిని మీకు అందించే వారధులం మేము. మీరు పరిపూర్ణులైతే మేము కూడా బాగుంటాం. అందువల్లే మేము మీకు స్నేహితులం, మార్గదర్శకులం, మేము సేవకులం కూడా. మిమ్మల్ని మేము సేవించగలిగితేనే మీ సేవలు కూడా మాకు అందుతాయి. అందువల్ల మీరు ముందుగా స్వప్రజ్ఞలు కావాలి. సర్వులను ప్రజ్ఞలుగా మార్చాలి. మీ జగతి యావత్తు కాంతితో నిండాలి. మీ ఎరుకే సర్వ విశ్వాలకు మార్గదర్శకం కావాలి. ఓ బృహత్ ప్రణాళికలో మీరు పాల్గొంటున్నారు. సరియైన సమయంలో, సరైన చోట్లో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మీరు కార్యోన్ముఖులై ఉన్నారు. ఈ మీ ప్రయత్నం ఒంటరి పోరాటం కాదు. మా అండదండలన్నీ మీకు ఉంటాయి. మీరు చేయడానికి సమాయత్తం అవ్వండి. మీరు ఒక్కలే చేయరు. మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తున్న మీరే జీవన జ్యోతులు అవుతారు. మీ ప్రయత్నంతోనే సర్వ విశ్వాలు సుసంపన్నం అవుతాయి. పరప్రశ్నలకు సమాధానాలు మీ అంతరము నుండే ప్రభవించాలి. మీ మాటలను వింటున్న మీలో మరుపు మాయమై స్మృతి కలుగుతుంది. మా మాటలు వినండి. మీరు మర్చిపోయారు మీ జీవితం గురించి. మీరెవరో మీరు గుర్తు తేవడానికే మేము వచ్చాము. ఆలోచనే సృష్టికి మూలమని మీకు అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లో మీరున్నా అందుకు కారణం మీ ఆలోచన మాత్రమే నన్న ఎరుక మీకు కలుగుతుంది. స్వేచ్ఛతో ఆలోచించే ఈ పరిస్థితిని మీరు ఎన్నుకున్నారన్న ప్రజ్ఞానం మీకు కలుగుతుంది. మానవత్వానికి ఓ విలువను సంపాదించడానికే మీరు వచ్చారు. ఈ అర్హతను సంపాదించుకోవడానికి ఎన్ని జన్మల నుంచో మీరు ప్రయత్నాలు, కఠోర సాధనలు చేశారు. సమస్యను సరిగ్గా ఎదుర్కోగల సామర్థ్యాన్ని సిద్ధం చేసుకునే ఈ ముందడుగును మీరు వేశారు. ఈ శిక్షణను స్మరించండి. మీరు సర్వజ్ఞులన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. దాన్ని జ్ఞాపకం చేయడానికి మాత్రమే మేము వచ్చాము. అదే మా కర్తవ్యం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.